నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు. కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయం. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష వెల్లడి. తిరుపతి మాస్టర్ ప్లాన్లో మరో మైలురాయి. గోదాదేవి కులశేఖరాళ్వార్ మార్గాలను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీకాళహస్తిలోని కైలాసగిరిలో చెలరేగిన మంటలు నివాస ప్రాంతాలకు వ్యాపిస్తాయని తీవ్ర ఆందోళనలో స్థానికులు. మంటలను అదుపు చేస్తున్న అధికారులు. చిత్తూరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. 80,000 రూపాయలు విలువ చేసే గంజాయి ఓ ఆటో స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇక వార్తలోని వివరాలు. తిరుమల శ్రీవారిని గామి చిత్ర బృందం సభ్యులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకులు విశ్వక్సేన్, కథానాయకి చాందిని చౌదరి, దర్శకుడు విద్యాధర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర కథానాయకుడు విశ్వక్సేన్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గామి సినిమాను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. డ్యాన్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ముందుకు రానున్నట్లు తెలిపారు. అనంతరం చిత్ర కథానాయకి చాందిని చౌదరి మాట్లాడుతూ గామి సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న 2 నెలల్లో 3 సినిమాలు విడుదలగానున్నట్లు తెలిపారు. ఫస్ట్ టైం లేట్ అయింది. రిలీజ్కి ముందు వస్తుంటా, నేను రిలీజ్ తర్వాత వస్తుంటా. ఫస్ట్ టైం లేట్ అయింది. సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చినాను. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ, గామి ఫర్ మేకింగ్ ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టెంపుల్లో, బట్ థ్యాంక్ యూ అందరికీ. దర్శనం చాలా బాగా అయింది. నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత మిగిలిన సినిమా. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా అయింది. చాలా ఆనందంగా ఉంది. గామి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ ఇయర్లో నాకు ఇంకా 3 రిలీజ్ ఉన్నాయి. సో దానికి కూడా ఇంతే ప్రేమ, ఇంతే మంచి ఆదరణ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. స్వామి దీవెన మీద. ఇది ఆడియన్స్ ఇచ్చిన విజయం అండి. మాకు మా ప్రొడ్యూసర్ కార్తిక్ శబరీష్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అండ్ ఫస్ట్ టైం మా మదర్తో రావడం జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ విశ్వక్సేన్, చాందిని మేము అందరం కలిసి రావడం ఇట్స్ లైక్ మంచి హ్యాపీ మూమెంట్. చాలా మంచి దర్శనం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా చూడకపోతే సినిమా రిలీజ్ అవుతుంది, ప్లే అవుతుంది, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం మహిళలకు ఆదర్శనీయమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కవయిత్రి మొల్లమాంబ 529వ జయంతి వేడుకలను మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు కేశవ ఒడియార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్లమాంబ విగ్రహానికి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని వ్రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో జీవించారని తెలిపారు. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల సరళమైన తెలుగు భాషలో రచనలు చేశారని 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాళా బిళ్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. ఆమె జీవితం మహిళా లోకానికి ఆదర్శనీయమన్నారు. మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదీ రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్లమాంబ సాహితీ పీఠం చైర్మన్ కేశవ ఒడియార్, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శాంబోలు హరినాథ్, సురేష్ స్వామి, రవి యాదవ్, టీచర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితమే మొల్లమాంబ గారు చేతి వృత్తులు చేసుకున్న వారికి కూడా వ్యవసాయం చేయాలి అనే తలంపుతో అప్పుడు శ్రీకృష్ణదేవరాయల గారితో మాట్లాడి వ్యవసాయ భూములు ఇప్పించిన ఘనత మొల్లమాంబ గారిదే. మనం ఈరోజు సులభతరంగా రామాయణాన్ని అర్థం చేసుకుంటున్నామంటే అంత సులభతరంగా రామాయణాన్ని తెలుగులో అనువదించిన, రచించిన కవయిత్రి మొల్ల గారి గొప్పతనమే. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మన కేశవులు ఒడియార్ గారి ఆధ్వర్యంలో ఆమెకు విచ్చేసి ఘన పూలమాలతో ఆమెను సత్కరించి బీసీల యొక్క ఔన్నత్యాన్ని, ఆమె రాసినటువంటి మొల్ల రామాయణాన్ని గొప్పగా కొనియాడినటువంటి మా మిత్రుడికి హృదయపూర్వక
అభినందనలు తెలియజేస్తున్నా. ఏ చిన్న కార్యక్రమం జరిగిన ఈ తిరుపతి పుణ్యపట్టణంలో గోపీనాథ్ గారు వచ్చి నేనున్నాను అని ఆయన అన్ని వర్గాలకి అండగా నిలబడినందుకు ఆయనకి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అనేక వర్గాల ప్రజలు వచ్చి ఈరోజు కవయిత్రి మొల్లమాంబకి నివాళులర్పించడం కోరు జన్మ సుకృతంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మొల్లమాంబ పీఠము యొక్క వాళ్ళ వ్యవస్థాపకులు ఈరోజు 4 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేసి అందరి జనాలకి పవిత్రమైన విద్యాక్షేత్రము పుణ్యక్షేత్రంలో ఈ మల్లమాంబ యొక్క ఆశీస్సులు అందడానికి మల్లమాంబని స్మరించుకోవడానికి ఏర్పాటు చేయడం కేశవులు గారికి అభినందనీయం. మరి ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా మల్లమాంబ గారికి ఘనంగా జయంతి సందర్భంగా నివాళులర్పించి వాళ్ళు గుర్తించుకోవడం వచ్చినటువంటి సోదరులకు కళాకారులకు తిరుపతి నాట్య మండలి వారికి గోపీనాథ్ రెడ్డి గారికి అందరం కూడా వారికి కృతజ్ఞతలు. శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి సమావేశం దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. నూతన బోర్డు ఏర్పాటయ్యాక తొలి సమావేశాన్ని నిర్వహించారు. సహస్రలింగేశ్వరుని మహాకుంభాభిషేకం, శ్రీకాళహస్తికి ఆధ్యాత్మిక శోభ కల్పన చర్యలతో పాటు పలు అభివృద్ధి అంశాలకు ధర్మకర్తల మండలి ఆమోదించింది. శ్రీకాళహస్తిలో ఆదికాలం నుంచి ఉన్న సైరన్ పునరుద్ధరణ చేయాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు సారథ్యంలో నిర్వహించారు. తొలి ధర్మకర్తల మండలి సమావేశంలో 20 అంశాలకు సంబంధించిన అజెండాతో చర్చించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మండలి సమావేశ వివరాలు వెల్లడిస్తూ పురాణ ప్రసిద్ధమైన సహస్రలింగేశ్వర ఆలయాన్ని కుంభాభిషేకం నిర్వహించడానికి జీర్ణోద్ధరణ పనులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎదురుసేవ మండపం వద్ద వినాయక ఆలయ పునరుద్ధరణ, ఏనుగుల మండపం వద్ద పురాతన పార్వేటి మండపం ఆధునీకరణ, కొత్తపేటలో విడిది మండపం ఆధునీకరణ, అమ్మవారి రథం వద్ద మురారి మండపం ఆధునీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తిలో ఆది నుంచి ఉన్న సైరన్ను పునరుద్ధరణ చేసి దుర్గమ్మ కొండ మీద పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి వాసులకు ప్రధానమైన కులదేవతల పూజలకు భరద్వాజ తీర్థంలో ప్రత్యేక వసతులు కల్పించి అనుమతులు ఇచ్చే విధంగా చేస్తామని తెలిపారు. శ్రీకాళహస్తికే ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా అడ్డనామాలు, నంది, శ్రీకాళహస్తి గుర్తులు, కన్నప్ప, దుర్గమ్మ కొండపైన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరదరాజస్వామివారి ఆలయ నూతన ధ్వజస్తంభానికి కొత్త కొయ్య సేకరణకు ప్రభుత్వ అనుమతి కోరుతున్నట్లు తెలిపారు. ఆలయం తరపున నిర్వహించే ఉత్సవాలకు ఉభయదారులు లేని వాటికి కొత్త వారిని తీసుకోనున్నట్లు తెలిపారు. సద్యోముక్తి వ్రతం చేసే భక్తులకు వసతి సౌకర్యం కల్పన చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణానికి ప్రతిష్టాత్మకంగా గతంలో మనందరం కూడా చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక సైరన్ మోగేది. ఆ సైరన్ ని దేవస్థానం ద్వారానే తిరిగి కొత్తదిగా కొనుగోలు చేసి కనకదుర్గమ్మ కొండ మీద ఏర్పాటు చేసేదానికి అనుమతి కోరినాం. భరద్వాజ తీర్థంలో ప్రత్యేకించి ఒక ఆధ్యాత్మిక శోభ కలిగిన ఒక పార్కుని ఏర్పాటు చేయాలని చెప్పి దానికి కూడా అనుమతి కోరాం. తిరుమల కొండ మీద మనం తిరుపతిలో వెళ్ళినప్పుడే తిరునామాలు, శంకు చక్రం కనపడతాయి. అదేవిధంగా శ్రీకాళహస్తిలో కూడా 3 అడ్డనామాలు, మధ్యలో ఎర్రటి తిలకము. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు కేడిగ వాహన సేవలో పట్టణ 4 మాడ వీధుల్లో ఊరేగారు. భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వేడుకగా ఊరేగింపు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకువచ్చారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. సన్నిధి వీధిలో స్వామి అమ్మవారు ఆలయంలోని వసంత మండపానికి చేరుకోవడంతో ఆలయాధికారులు వసంతోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశానికి పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై ఆది దంపతులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఈ వసంతోత్సవ పూజలను తిలకించడానికి భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవారి అభిషేక సేవలను నేత్రపర్వంగా తిలకించారు. భక్తి పారవశ్యంతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో ఎస్వి నాగేశ్వరరావు దంపతులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, మండలి సభ్యులు పాల్గొని స్వామి అమ్మవార్ల సేవలో తరించారు. తనను గెలిపిస్తే చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తానని చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
బుధవారం చిత్తూరు నగరంలోని సంతపేటలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనసేన, బీజేపీల మద్దతుతో తాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను అందరూ ఆశీర్వదించి విలువైన ఓటును వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి డివిజన్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి శాశ్వత త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తాను ఇచ్చే ప్రతి హామీని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో సిటీలు సందర్శించిన నేను నా నగరం కూడా, మా టౌన్ కూడా అలా కావాలన్న ఒక కోరిక. ఆ కోరిక మేరకే చిత్తూరు నియోజకవర్గాన్ని కూడా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే విధానాన్ని మొట్టమొదటిగా చేపడతాం. అలాగే హాస్పిటల్ అనారోగ్యం ఎక్కువైంది. నేను సంతపేటలో ఇంటిటా కార్యక్రమం చేపట్టినప్పుడు ఏ ఒక్క ట్రైన్ పైన కూడా ట్రైన్ ట్యాక్స్ లేవు. అంటే అమలు అలాగే అనేక వైరస్ కుల మత పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తుడా చైర్మన్, చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ మండలంలో అట్టహాసంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో యోగిమల్లవరం సచివాలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. పరాశరేశ్వర స్వామివారి ఆలయ చైర్మన్, వైసీపీ ముఖ్య నాయకులు శ్రీధర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని దుశ్శాలువలతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి ఇంటి అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంకల్పించిందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఇప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మీ బిడ్డగా మీకోసం నిరంతరంగా కృషి చేస్తానని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కుటుంబ సభ్యులుగా భావించి చేపట్టే పాలన కొనసాగేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఆదరించి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. యోగిమల్లవరంలో దాదాపుగా 9 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, ఎంపీటీసీ సభ్యులు నరేష్, శంకర్, చంద్రశేఖర్, వార్డు మెంబర్లు మునీంద్ర, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చేయూత ప్రోగ్రాం కూడా 4వ విడత రిలీజ్ చేయడం జరిగింది. 18,700 రూపాయలు నాకు తెలిసి రేపటి నుంచి అకౌంట్లో కూడా డిపాజిట్ అవుతాయి. ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ అక్క చెల్లెలందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి 18,750 రూపాయలు అంటే 4 విడతల్లో 75,000 రూపాయలు తగ్గకుండా ఈరోజు డైరెక్ట్గా అకౌంట్లో ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా 1 నెలకు ముందు ఆసరా కార్యక్రమం ద్వారా చిత్తూరు నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకోవడంతో పాటు 80,000 రూపాయలు విలువ చేసే గంజాయిని ఓ ఆటోను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు 2 టౌన్ సిఐ ఉలసయ్య తెలిపారు. బుధవారం చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు తమకు వచ్చిన పక్కా సమాచారం మేరకు తిరుపతి, బెంగళూరు పాత బైపాస్ రోడ్డులోని కాణిపాకం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టామని, ఇందులో భాగంగానే ఆటోలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రవికుమార్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు. అతని వద్ద నుండి 80,000 రూపాయలు విలువ చేసే 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీనితో పాటు గంజాయి అక్రమ రవాణా కోసం వినియోగించిన ఆటోను కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. క్రైమ్ నెంబర్ 48లో అరవింద్ అలాగే అలియాస్ అప్పు అతన్ని తర్వాత రవితేజ అని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 10 కేజీలు గంజా సీజ్ చేసి వాళ్ళిద్దరు రిమాండ్ పంపడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళతో పాటు అక్యూజ్డ్ అయిన ఆటో రవిని ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో కాణిపాకం జంక్షన్లో వెహికల్ చెక్ చేస్తుంటే అరెస్ట్ చేయడం జరిగింది. అతను వెహికల్ చెకింగ్లో అరెస్ట్ చేయడంలో అతను ఆటో ప్లస్ ఆటోలో ఉన్న 2 కేజీలు గాంజా సీజ్ చేసి ఇప్పుడు అతనికి రిమాండ్ పంపిస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సార్వత్రిక ఎన్నికలు 2024 విధులకు కేటాయించబడిన నోడల్ అధికారులకు ఎన్నికల్లో నిర్వహించవలసిన విధులపై వారి సన్నద్ధత కోసం కలెక్టర్ జేసీ శుభం బన్సాల్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులపై ఒక పక్కా ప్రణాళికతో అవగాహన కలిగి సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఇందుకోసం వారికి కేటాయించబడిన సంబంధిత అంశంపై పీపీటీ తయారీతో ఏర్పాట్లకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. స్వెప్ కార్యక్రమాల రూపకల్పనలో ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మోటివేషన్ కల్పించాలని సూచించారు. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఏర్పాటు చైతన్యవంతంగా ఉంటూ అర్హత కలిగిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా ఓటు వేసేలా మోటివేషన్ క్యాంప్ అంబాసిడర్ల ఏర్పాటు ఉండాలని సూచించారు. రోజువారీ స్విప్ కార్యక్రమాల నిర్వహణ ఉండాలని తెలిపారు. ఎన్నికల విధులకు కావలసిన సిబ్బందిని కేటాయింపు, మ్యాన్ పవర్, ట్రైనింగ్, మెటీరియల్, ట్రాన్స్పోర్ట్, సైబర్ సెక్యూరిటీ, స్విప్, లాండ్ అండ్ ఆర్డర్, ఈవీఎం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్స్పెండిచర్, బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఎలక్టోరల్ రోలర్స్, ఓటర్ హెల్ప్ లైన్, అబ్జర్వర్స్ తదితర విభాగాలలో నోడల్ ఆఫీసర్లుగా విధులు కేటాయించబడిన అధికారులందరూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతగా అప్రమత్తంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్ఓ పెంచల్ కిషోర్, ఎన్నికల విధుల కేటాయింపబడిన వివిధ నోడల్ ఆఫీసర్లు, ఎలక్షన్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియ, జర్నలిస్టుల హౌసింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా తెలిపారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంఎస్ఎంఈ సర్వే, జర్నలిస్టుల హౌస్ సైట్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈవీఎం, గౌరవ సీఎం లెటర్స్ డిస్ట్రిబ్యూషన్స్ తదితర అంశాలపై కలెక్టర్ జేసీ శుభం మన్సాల్తో కలిసి ఆర్డీఓలు, డిఎల్ఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు ప్రతిరోజు సచివాలయం వారీగా పెండింగ్ ఎంఎస్ఎంఈ సర్వే పనులకు సంబంధించి నివేదికలను సమీక్షించి త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రాధాన్యత ఇస్తుందని, కావున ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను ఆర్డీఓలు మరియు తహసీల్దారు బాధ్యతగా వెంటనే పూర్తి స్థాయి నివేదికతో కలెక్టర్కు పంపాలని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అధికారులకు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవీఎం నోడల్ అధికారి కోదండ రామిరెడ్డి, డిఎల్డిఓ సుశీలాదేవి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తవణంపల్లి మండలంలోని గురుకవారిపల్లి పంచాయతీ పరిధిలో సుమారు 3 కోట్లు చేసే అభివృద్ధి పనులను సీనియర్ వైసీపీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గురుకవారిపల్లి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ల ప్రారంభించారు. గురుకులవారిపల్లి పంచాయతీ పరిధిలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, గురుకువారిపల్లి పంచాయతీ భవనం, బస్ షెల్టర్లు, వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం తదితర అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఈ పంచాయతీకి ఒక పంచాయతీ భవనం కూడా లేదని, ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మన గురుకువారిపల్లి పంచాయతీకి ఒక పంచాయతీ భవనం ఏర్పాటు చేసుకున్నామని, అలాగే గ్రామంలో శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం తీసుకువచ్చామని వివరించారు. మన గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ముఖ్య కారణమని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గురుకువారిపల్లి పంచాయతీలో పట్లపల్లి గ్రామంలో గురుకువారి చెంగల్రెడ్డి జ్ఞాపకార్థం ప్రకాష్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో సొంత నిధులతో ఒక బస్ షెల్టర్ను, పొదుపు సంఘాల సమావేశం భవనంను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సిసి హరిరెడ్డి, ఎంపీపీ గీతా హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ భారతి, మధుకుమార్, వైస్ ఎంపీపీ పట్నం ప్రతాప్ రెడ్డి, శోభా బాబురెడ్డి, సచివాలయ కన్వీనర్ శరత్ చంద్రారెడ్డి, మండల వైసీపీ నాయకులు గాంధీబాబు, పరమేశ్వర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మండల వైసీపీ యూత్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వచ్చినప్పటి నుంచి ఇంతవరకు పంచాయతీ కార్యాలయం లేకుండా ఉండింది. పంచాయతీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నాం ఈరోజు. అది మన పెద్ద రామచంద్ర 4 ఏళ్ల ముందు మన గ్రామానికి వచ్చి ఆయన ఇచ్చిన ఒక భరోసా, ఈ పంచాయతీలు గెలిపించండి, ప్రకాష్ రెడ్డి గారికి హెల్ప్ చేయండి, గెలిపించండి, నేను 1 కోటి రూపాయలు ఇస్తాననేసి స్టార్ట్ చేసినాడు. అది 3 కోట్ల వరకు ఇచ్చాడు. ఆ 3 కోట్లు కూడా బసోదు ఉన్నట్టు పట్రపల్లి 40 లక్షలు, ఇంకొక సీసీ రోడ్డు 20 లక్షలు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ 75 lakhs, కమ్యూనిటీ హాల్స్ 50 lakhs, ఇంకా వైఎస్ఆర్ క్లినిక్, పంచాయతీ ఆఫీసు అన్నీ కలిపి 3 కోట్ల వరకు మనకు. అసలు డ్రైనేజ్ వ్యవస్థ అయితే స్తంభించిపోయింది. నడి వీధుల్లో గలీజ్గా ఉన్న రోజుల నుంచి ఈరోజు ప్రకాష్ అన్న గారు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఊరు హరిజనవాడ అయితేమి, ఎస్సీ కాలనీ అయితేమి, ఎస్టీ కాలనీ అయితేమి, ప్రతి కాలనీలోకి వెళ్ళి చాలా చక్కగా మన డ్రైనేజ్ వ్యవస్థని నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా తాగునీరు సమస్య 40 సంవత్సరాలుగా వాళ్ళు తాత్కాలికంగా ట్యాంకులు పెట్టి కోలుకుని గవర్నమెంట్ ఫండ్కి ఒక్క చిల్లు పడతా ఉంటే అన్న మీరందరూ కలిసి మన గవర్నమెంట్ని గెలిపిస్తే ఇదే. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండి అభివృద్ధి జరగలేదు అంటున్నారు. 40 ఏళ్ల చరిత్రలో గురువారిపల్లిలో పరిపాలనలో ఉండింది, మీరు ఏమీ చేయలేకపోయారు. ఈరోజు మా జగనన్న వచ్చి మా పెద్ద ఆయన వచ్చి మా ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ని అభివృద్ధి జరిగిందంటే ఈ యొక్క గురువారిపల్లి పంచాయతీని అంత అభివృద్ధి చేసినారంటే మీరు రాష్ట్రాలు జిల్లాలు లెక్కేసుకుంటే ఎంత అభివృద్ధి జరుగుతుందో మీ ఆలోచనకే వదిలేస్తున్నాము. దయచేసి ఇట్లాంటివన్నీ మాట్లాడకుండా అభివృద్ధి జరిగింది, ప్రతి ఒక్క కుటుంబం బాగుపడింది, ప్రతి ఒక్క ఊర్లోనూ. రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శనీయమని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను వ్రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మొల్లమాంబ జీవించిందని ప్రసిద్ధి. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల రచనలు చేసి ప్రసిద్ధికెక్కిందని తెలిపారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిల్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదీన రాష్ట్రం పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారి సేతు మాధవ్, మేనేజర్ చెట్టిబాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్లు శ్రీనివాసరావు, శ్రీనాథ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా స్త్రీలు మొల్లగారి జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆనాటి కాలంలోనే ఆవిడ అంత చదువుకొని ఒక కవయిత్రిగా గొప్ప రచనలు, అందులో సరళమైన దీంట్లో కవయిత్రిగా రచనలు చేయడం. ఎందుకంటే ఆ కాలంలో నాకు తెలిసి స్త్రీలు పెద్ద చదువుకునే వాళ్ళు కాదు. 16వ శతాబ్దానికి చెందిన మొల్లగారు ఆ కాలంలోనే తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మికులు తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపైన ఉక్కుపాదం మోపుతుందంటూ ఆగ్రహించిన సిపిఎం, ఏఐటీయూసీ నాయకులు మురళి జీవో నెంబర్ 2131ను రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతిలోని ఆటో కార్మికులు పాల్గొని తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రమాద శాతం ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఓనరే భరించాలని చెప్పి, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధం లేదని చెప్పి, ఎక్కడన్నా నో పార్కింగ్లో పొరపాట్లు ఏమైనా పిల్లలు ఎవరినైనా దించినా కూడా, లేకపోతే వైట్ బార్డర్లో నిలబెట్టినా కూడా ఆటోమేటిక్గా సీసీ కెమెరాల్లో పెనాల్టీలు పెట్టి ఈ చలానా అనే పేరుతో ఇవాళ మొత్తం కూడా ఆర్టీఓ కార్యాలయాన్ని లింక్ చేసి డ్రైవర్లకు అందరూ కూడా భయాందోళన గురి చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా 106 జీవో తెచ్చుకొచ్చి ఏదైతే ప్రమాదశాత్తు యాక్సిడెంట్ జరిగితే దాని బాధ్యత డ్రైవరే వహించాలని చెప్పటం, ఇంకోటి ఇన్సూరెన్స్ చేసుకుంటే వేలాది రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్కి సంబంధం లేదని చెప్పని కేంద్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చి డ్రైవర్లు ఎత్తిన విడిభాగపు పద్ధతుల్లో వ్యవహరించడం,
డ్రైవర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీకాళహస్తిలో అశ్వ సింహ వాహన సేవలు వైభవంగా జరిపారు. గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లకు ఎదురు సేవ మండపంలో భక్తులు స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు పట్టి మ్రొక్కులు చెల్లించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కైలాసగిరులు భక్తి తన్మయత్వంతో పులకించాయి. దక్షిణ కైలాస క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లకు ఎదురు సేవ మండపంలో అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లు రాత్రి 8 గంటలకు ఎదురు సేవ మండపంకు చేరుకున్నారు. స్వామి అమ్మవార్ల వెంట వేలాదిగా భక్తులు గిరి ప్రదక్షిణకు చేస్తూ ఎదురు సేవ మండపంకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణకు వెళ్లలేని భక్తులు అధిక సంఖ్యలో సుఖబ్రహ్మ ఆశ్రమం సమీపంలోని ఎదురు సేవ మండపం వద్ద చేరుకొని స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం చెబుతూ పుష్పాలు చల్లుతూ శివనామస్మరణలు చేస్తూ కర్పూర నీరాజనాలు పట్టి కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కులు చెల్లించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురు సేవ మండపంలో కొలువు తీర్చి అర్చకులు విశేష దీపారాధన నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీకాళహస్తి గాలిగోపురం వద్దకు తీసుకువచ్చి స్వామివారిని అశ్వవాహనంపై అమ్మవారిని సింహ వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. తదుపరి అశ్వ సింహ వాహన సేవ అంగరంగ వైభవంగా చేపట్టారు. పొరవీధుల్లో స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణా కటాక్షాలతో అనుగ్రహించారు. భక్తుల కోరికలను అనే గుర్రాలను అదుపులో ఉంచుకుంటూ మనస్సు అదుపు చేసుకుని భక్తి తత్వంపై నిలకడగా ఉంచుకుంటే మోక్షానుగ్రహం లభిస్తుందని, అందుకే అశ్వవాహన సేవ రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. స్వామి అమ్మవార్ల దివ్యమంగళ స్వరూపాలను తిలకిస్తూ భక్తులు హరహర మహాదేవ అంటూ కర్పూర నీరాజనాలు పట్టి మ్రొక్కులు చెల్లించారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబులు దమ్ముంటే వైజాగ్, అమరావతి, ఇతర ప్రాంతాలను కాకుండా తిరుపతిని రాజధానిగా ప్రకటించే దమ్ముందా అంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి, పూతలపట్టు ప్రభాకర్, సావిత్రమ్మ తదితరులతో కలిసి తిరుపతి మన రాజధానిగా సాధించేలా అందరూ సిద్ధం కావాలంటూ బ్యానర్ను ప్రదర్శిస్తూ చింతామోహన్ మాట్లాడారు. బీజేపీ 10 ఏళ్లుగా దేశానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. మరోసారి తమ పాలనే అంటూ అమిత్ షా ఈసారి 400 సీట్లు వస్తాయని, మోదీ 300 సీట్లు బీజేపీ సాధిస్తుందని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. వీరు టాటా, అంబానీ లాంటి బడాబాబులకు దేశాన్ని అప్పగిస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రముఖ నేతలు సీఎంలుగా కాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, నేడు వారి ఆస్తులు ఎంత అంటూ ప్రశ్నించారు. తిరుపతిని రాజధానిగా నిర్ణయించడానికి పూర్తి అర్హత ఉందని రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని కొనియాడారు. నువ్వు కోటీశ్వర్ల మాటలే మాట్లాడుతున్నావు. మరి ఆయన మా చిన్న ఆయన ప్రయోజనాలు కాపాడేదానికి దుగరాజపట్టణ ఓడరేవు నేను రామాయపట్నాన్ని తీసుకెళ్ళాడు. చిన్న ఆయనకి ఆడ భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకోబోయాడు అక్కడికి? అక్కడ ఉన్నటువంటి చింతా విశ్వేశ్వరరావు ఆయనకు బంధువు. ఆయన ప్రయోజనాలు కాపాడేదాని కొరకు అదాని ఆయన ఆర్థిక ప్రయోజనాలు కాపాడేదాని కొరకుగా దాన్ని నేను కష్టపడి తెచ్చిన దాన్ని ఆపాడు. ఇప్పుడు ఆత్మను తిరుపతి హతీరాంజీ మఠం పరిపాలనాధికారి రమేష్ నాయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ మఠం భూములు కట్టబెడుతున్నారని చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తుమ్మలగుంట సర్వే నంబర్ 68, 74, 75లో దాదాపు 50 ఎకరాల హతీరాంజీ మఠం భూములున్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 20 ఎకరాలు తన భార్యపై రాసుకున్నారని, మరో 10 ఎకరాల్లో ఆయన అనుచరులు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారని చెప్పారు. కొంతమంది పేదలు కూడా ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నారని, గతంలో చెవిరెడ్డి వీరికి పట్టాలు ఇస్తామని చెప్పారన్నారు. కరెంటు మీటర్లు, గ్రామ పంచాయతీ పన్నులు ఉన్న మఠం అధికారులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి పేదల ఇళ్లను కూల్చేశారని ఆరోపించారు. డిప్యుటేషన్ మీద హతీరాంజీ మఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వచ్చిన రమేష్ నాయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, అతన్ని తిరిగి మాతృ సంస్థకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బాగా చూసినట్లయితే చూడండి, మఠం భూముల్లో కట్టిన ఇళ్ళకి ఎన్ఓసీలు అన్నీ కూడా ఇచ్చి చాలా శ్రమపడి వాళ్ళందరికీ ఇచ్చాయంట. ఈ మఠం భూములకు నువ్వు నీ కుమారుడు మీ పబ్బం కనుక్కోవడానికి పేద ప్రజలను మోసగించి పేద ప్రజలకు 10 లక్షలు లెక్కన వాళ్ళు ఇల్లు కొనడానికి 10 లక్షలు స్థలం కొనడానికి, దాన్ని కట్టడానికి మళ్ళీ ఇంకో 10 లక్షలు 20 లక్షలు, మళ్ళీ ఈ యొక్క ఎన్ఓసీలు తేవడానికి ఇంకో ఒక 2-3 లక్షలు పెట్టి మొత్తం ఒక 20-25 లక్షలతో ఏదో పేదలు ఉండాలనుకుంటే చూడండి, మీరే ఇంటికి చెప్తున్నారు పట్టా ఇచ్చాము. మఠం భూములకు పట్టా ఇవ్వడానికి నువ్వెవరు? గీతాంజలి మృతి బాధాకరమని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ను దించడం ప్రజల కళ అని, ఎన్నికల నోటిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ స్పందించి జగన్ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలన్నారు. చావులను రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమని విమర్శించారు. గీతాంజలి మృతిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇంటి పట్ట కానీ మాట్లాడింది అమ్మఒడి. సరే, ఏం మాట్లాడిందో పక్కన పెడదాం. మాట్లాడించుకున్నారు. సజ్జల భార్గవ్ రెడ్డి దీని అంతా మొత్తం వెనక నుంచి నడిపాడు. ఆమెతో వాయిస్ ఇప్పించాడు. వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన వీడియో వాళ్ళ అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేసింది ఎప్పుడు? 8వ తారీఖు పోస్ట్ చేస్తే దాని మీద ఆమె ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 7వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది డాక్టర్స్ సంబంధించి. దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది మార్చి 10వ తారీఖు. తెలుగుదేశం వీళ్ళు చెప్పుకుంటున్న ఎవరైతే మా సోషల్ మీడియా అని చెప్తున్నారో స్పందించింది 10వ తారీఖు. స్పందించింది 10వ తారీఖు అయితే వాళ్ళ యొక్క సంబంధించి డాక్టర్ రిపోర్ట్ ఏదైతే ఉందో. శ్రీకాళహస్తి కైలాసగిరిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తుఫాన్ సెంటర్కు వ్యాపించడంతో తీవ్ర ఆందోళన పరిస్థితి నెలకొంది. దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పరుగులు పెట్టి ఫైర్ ఇంజిన్ను రప్పించి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వృద్ధురాలిని రక్షించి అంగన్వాడీ బిల్డింగ్కు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. వేసవి ఎండలు ప్రారంభంలోనే కైలాసగిరిలో ఆకతాయిల నిప్పుతో మండుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఎవరో ఆకతాయిలు నిప్పు పడవేయడంతో ఒక్కసారిగా కైలాసగిరి కొండల్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటలు కొండ దిగువన ఉన్న తుఫాన్ సెంటర్కు వ్యాపించడంతో నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తాయని తీవ్ర ఆందోళన నెలకొంది. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సమాచారం అందుకుని దేవస్థానం సెక్యూరిటీ గార్డులు, దేవస్థానం సిబ్బందితో హుటాహుటిన తుఫాన్ సెంటర్కు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టారు. శ్రీకాళహస్తి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. కొండ దిగువన ఉన్న గుడిసెకు మంటలు అంటుకునే పరిస్థితి రాగా దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు చొరవతో గుడిసెలో నిద్రలో ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిని వెంటనే బయటకు తీసుకువచ్చి మంటలు వ్యాపించకుండా దేవస్థానం సిబ్బంది కృషి చేశారు. ఆ సమీపంలోనే అంగన్వాడీ భవనంలో 40 మంది చిన్నారులు ఉండడం, మంటలు సమీపంలోనే ఉండడంతో వెంటనే వారిని అక్కడ నుంచి బయటకు పంపించి ఆ పరిసరాలకు మంటలు రాకుండా తగు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి తుఫాన్ సెంటర్ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా వాటర్ స్ప్రేయింగ్ చేసి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. కైలాసగిరిలో వ్యాపించిన మంటలు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ వైపు వెళ్లడంతో వెంటనే దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలు ఆర్పే పనులు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ముమ్మరం చేశారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సమీప ఫ్యాక్టరీలోనే అగ్నిమాపక యంత్రాలను పంపించాలని సమాచారం ఇచ్చారు. అలాగే హైవే వర్క్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాటర్ ట్యాంకులను రప్పించారు. పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఎండాకాలం కొండల్లో మంటలు ఏర్పడి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రతి ఒక్కరూ కొండలో పచ్చదనాన్ని కాపాడాలని, సహకరించాలని కోరారు. దేవస్థానం తరపున కూడా 2 ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు చేస్తామన్నారు. ముఖ్యంగా ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ, ఫారెస్ట్ వాళ్ళు కానీ అందరూ సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా చూస్తే తుఫాన్ సెంటర్లో పోతే ఒక భయంకరమైన వాతావరణం. ఒక దాదాపు 80 ఏళ్ళు ఉంటుంది. ఒక ముసలామె గుడిసెలో ఉంది. ఆమెకి 6 అడుగుల దూరంలో నిప్పు ఉంది. విపరీతం ఫైర్ వస్తుంది. భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా బతుకుతున్నారు. కానీ లేకుంటే చాలా దురదృష్టకరమైన సంఘటన జరుగుంటుంది. ఇప్పుడు దానికి ఇంకా 40 అడుగుల్లోనే అంగన్వాడీ స్కూల్ ఉంది. అక్కడ పిల్లలు ఒక 40-50 మంది. తిరుపతి మాస్టర్ ప్లాన్లో భాగంగా గోదాదేవి ఆండాల్ మార్గం, శ్రీ కులశేఖర ఆళ్వార్ మార్గాలను టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. తిరుపతి కరకంబాడి రోడ్డుకు అనుసంధానమైన తిమ్మినాయుడుపాళెం నుంచి కాటన్ మిల్ ఎదురుగా ఉన్న రైల్వే గేట్ క్రాస్ వరకు అటు రేణుగుంట రోడ్డును, ఇటు తిరుపతి ఆర్టీసీ బస్టాండును అనుసంధానం చేసేలా కొత్తగా నిర్మించిన గోదాదేవి ఆండాళ్ మార్గం, శ్రీ కులశేఖర ఆళ్వార్ మార్గాలకు టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితమిచ్చారు. ఆధ్యాత్మిక వాతావరణంలో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా తిరుపతిలోని శాలివాహన కుటుంబ సభ్యులు మొల్ల విగ్రహానికి పూజలు నిర్వహించారు. తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ బీసీ శాలివాహన అధ్యక్షుడు ఆముదాల తులసీదాస్ మాట్లాడుతూ తమ కులస్తురాలైన కవయిత్రి మొల్ల జయంతిని జరుపుకోవడం చాలా ఆనందదాయకమని తెలిపారు. ఇలాంటి శాలివాహన కుటుంబంలో తాము జన్మించినందుకు తమ జన్మ సార్థకమైందని అన్నారు. తిరుమల దేవస్థానంలో ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తమ కుమ్మరి కులస్తులు తయారు చేసిన మట్టి పాత్రల్లోనే ఆ స్వామికి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా రావడం కుమ్మరి కులస్తులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, జీవన్, చంద్ర, సాయి, నాగరాజు, మ్యారేజ్ శంకర, కుమారి, విజయలక్ష్మి, రెడ్డెప్ప పాల్గొన్నారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు. కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయం. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష వెల్లడి. తిరుపతి మాస్టర్ ప్లాన్లో మరో మైలురాయి. గోదాదేవి కులశేఖరాళ్వార్ మార్గాలను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీకాళహస్తిలోని కైలాసగిరిలో చెలరేగిన మంటలు నివాస ప్రాంతాలకు వ్యాపిస్తాయని తీవ్ర ఆందోళనలో స్థానికులు. మంటలను అదుపు చేస్తున్న అధికారులు. చిత్తూరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. 80,000 రూపాయలు విలువ చేసే గంజాయి ఓ ఆటో స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.